వెల్కమ్ టు రేణుకా థ్రెడ్ వర్క్స్. ఈరోజు మనం ఒక సెంటర్ క్లిప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్: స్క్వేర్ కుందన్స్ మల్టీ కలర్, పర్ల్ చైన్, క్లిప్పు, గమ్ము, కట్టరు. ఫస్ట్ సెంటర్ క్లిప్కి మిడిల్లో గమ్ అప్లై చేసుకుంటూ ఉండాలి. గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ మల్టీ కలర్ కుందన్ని ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ మల్టీ కలర్ కుందన్ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవాలి. వన్ బై వన్ గమ్ అప్లై చేసిన ప్లేస్లో సెంటర్ క్లిప్ని ఇట్లా సెంటర్ క్లిప్కి కుందన్స్ని అప్లై చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎవరైనా ఇట్లా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఆ ప్లేస్లో మల్టీ కలర్ కుందన్సే కాకుండా మీకు కావాల్సిన రెడ్ కానీ గ్రీన్ కానీ మీకు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. మీకు నచ్చిన కలర్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ షేప్ మల్టీ కలర్ కుందన్ని మొత్తం సరిగా ఉన్నాయా లేవా అనేది అడ్జస్ట్ చేసుకొని వాటిని ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి. అట్లా స్క్వేర్ స్టోన్స్ని సెట్ చేసుకున్న తర్వాత సైడ్ ఒక పక్క గమ్ అప్లై చేసుకొని దానికి పర్ల్ చైన్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పర్ల్ చైన్ని సైడ్లో ఒక లైన్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జ్ భాగాన్ని కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి. దాన్ని సరిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో పక్క కూడా పర్ల్ చైన్ని గమ్ సహాయంతో అంటించుకొని ఎక్కడన్నా పైన కింద ఈక్వల్గా ఉన్నాయా లేవో చూసుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. రెండు పక్కల పర్ల్ చైన్తో సైడ్ బార్డర్ లాగా మనం అడ్జస్ట్ చేసుకొని ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం రెండు వైపులా పర్ల్ చైన్ని మధ్యలో స్టోన్స్ని మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని సెంటర్ క్లిప్ రెడీ అయింది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెంటర్ క్లిప్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.